హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? భోజనాలు అయిపోయినాయా? ఏం కూరలు చేసుకున్నారు ఇవాళ? ఇదిగోండి నా మార్నింగ్ రొటీన్ మొదలయ్యింది. రోజు ఇదే కదా! ఉదయాన్నే పాలు మరగబెట్టి పిల్లలకి పాలు కలిపేసి ఇచ్చేసేసి టీ పెట్టుకోవడం లేకపోతే కాఫీ పెట్టుకోవడం చేయడం. అలా వంట చేసుకుంటూ ఈ కాఫీ తాగడం. ఇదే కదా రొటీన్‌గా ప్రొద్దుటే జరిగేదని చెప్పాను. కాఫీ కలిపిన తర్వాత ఎక్కువ తిరగబోస్తే అండి చాలా టేస్ట్‌గా ఉంటది. నురగొస్తే చాలా రుచిగా అనిపిస్తది నాకు కూడా. మీకు కూడా అదే అనిపిస్తుందా? అయితే ఈవేళ గారెలు వేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం పప్పు రాత్రే నానబెట్టేసాను. రాత్రి అంటే 12 దాటాక తెలివొస్తే అప్పుడు నానబెట్టేసాననమాట. తర్వాత ఇంకేలో మిల్క్ షేక్ కూడా చేసి ఇచ్చేసాను. మా అబ్బాయి ఇంక గారెలవి ఏం తినడు కదా! మిల్క్ షేక్ చేసి ఇచ్చేసాను. తర్వాత ఈ పప్పు నానిపోతే గ్రైండర్‌లో వేసేసి గారెల కోసం కావాల్సిన ఉల్లిపాయలవి తరుగుతున్నాననమాట. తర్వాత చట్నీలు కూడా వేపుతున్నాను. వేరుశనగ పప్పు చట్నీ ఒకటి, టమాటా చట్నీ ఒకటి చేస్తున్నాననమాట. ఈ గారెలంటే గుర్తొస్తదండి. నాకు పెళ్ళైన కొత్తలో మా అత్తగారి ఇంట్లో అనమాట గారెలు వేయమని చెప్పారు మా అత్తమ్మ. చెప్తే నాకేమో అసలు డీప్ ఫ్రై వంటలు ఏమి రావనమాట. ఏదో రైస్ కుక్కర్‌లో పెట్టడం, లేతే దోసలేయడం ఇలాంటివే వచ్చు. మా అమ్మ ఎప్పుడు డీప్ ఫ్రై వంటలవి నేర్పలేదు. కొంచెం చిన్న వయసులోనే పెళ్ళయిందిలెండి. పెద్దగా ఏమీ నేను పనులు నేర్చుకోలేదనమాట. వేయమంటే నాకు వాళ్ళు ఏమనుకుంటారో, రావనుకుంటారేమో అని చెప్పేసి ఏదో ప్రయత్నం చేశాను. చేస్తే ఏమైందంటే గారె ఒత్తి నూనెలో వదులుతాం కదా! వదిలినప్పుడు గారెతో పాటు నా ఏళ్ళు కూడా నూనెలో ముంచేసుకున్నాననమాట. ఆ వేళ్ళన్నీ కాలిపోయాయి. తర్వాత అప్పుడు మా ఇంట్లో అందరూ అన్నారనమాట, చెప్పొచ్చు కదా! రాకపోతే రాదని చెప్పేసి, ఎందుకు భయం ఎవరేమంటారు అని చెప్పేసి అప్పటినుంచి నాకు డీప్ ఫ్రై వంటలేమి మా అత్తగారి ఇంట్లో కూడా చెప్పేవారు కాదనమాట. తర్వాత మా ఆవిడ చెప్పారు, "నీకు గారెలు వేయాలనుకుంటే నీకు సులువైన పద్ధతి ఉంది. ఇలా వడపోత ఒకటి ఉంటది కదా! వడపోత తిరగేసి, కొంచెం తడి చేసి దాని మీద గారెల పిండి ఒత్తి నూనెలో జాగ్రత్తగా అలా పెట్టేసేయి సరిపోద్ది. చక్కగా వచ్చేస్తాయి గారెలు. నీ చెయ్యి కూడా కాలదని" చెప్పిందనమాట. ఫస్ట్‌లో అయితే అలాగే చేసేదాన్ని. కొన్ని రోజులకి అలవాటయిపోయిందనమాట. మామూలుగా చేత్తో కూడా పర్ఫెక్ట్‌గా ఏయగలిగాను. తర్వాత నుంచి ఇంక అలా చేత్తోనే వేస్తున్నాను. ఈ రోజైతే మీకు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి వడపోతతో వేసి చూపించాననమాట. ఎవరైనా మీలో కూడా రాని వాళ్ళు ఉంటారు కదా! చిన్నపిల్లలు వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటారని చెప్పేసేసి. అలాగే నాకు అన్నం వార్చడం కూడా రాదండి. ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా కుక్కర్ పెట్టడమే అలవాటయిపోయింది అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా. ఇంకా అలా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే కుక్కర్‌లో వండుతున్నాననమాట. లేతే రైస్ కుక్కర్ అన్నా పెట్టడం. అందుకని చెప్పేసి అన్నం వార్చడం కూడా రాదు నాకు. ఈ రోజుకి కూడా అన్నం వార్చడం రాదనమాట. ఫస్ట్‌లో అయితే చేతుల మీద కూడా వేసేసుకునేదాన్ని ట్రై చేద్దామని చెప్పేసేసి. ఇంక ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంక అది రాదని నాకు అర్థమైపోయింది. జారిపోతూ ఉంటదనమాట అండి గుండు గదిని. అందుకని చెప్పి ఇంక ప్రయత్నించలేదు. లేకపోతే ఎప్పుడైనా అలా గంజితో వార్చాలి అని అనుకుంటే కనుక కన్నాలు గిన్నెలు దొరుకుతాయి కదండీ! అన్నం వార్చుకునేవి. ఆ గిన్నెలో వేసేస్తాననమాట. అదైతే ఖాళీ పని ఉండదు కదా! ఇంకా. అడుగున వేరే గిన్నె పెడతాం కాబట్టి పైన గిన్నె పెట్టేసి అందులో అన్నం వంపేస్తాను కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదనమాట. అలా ట్రై చేస్తాను తప్ప అన్నం వార్చడం అయితే మాత్రం ఇంక ఇప్పటికి ట్రై చేయలేదు. ఇలాంటి మెమోరీస్ ఏమన్నా మీకు ఉంటే షేర్ చేసుకోండి. ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.